ఎంత విద్యావంతులైనా సరే సైబర్ చిక్కుల్లో పడుతున్నారు. ప్రస్తుతం నేను ఇటు ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని ఐటీ కోర్‌లో ఉన్నాను. ఇటీవల ఇక్కడ సైబర్ కేసులు ఏమొచ్చాయి, ఏంటి అనేది ప్రస్తుతం మాట్లాడడానికి సిఐ సూర్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ మనం చూడొచ్చు ఇటుపక్క సైబర్ నేరాలు ఎక్కువ పెరుగుతున్నాయి. మీకు వస్తున్న కంప్లెయింట్స్ ఏంటి ఇటీవల? ఎక్కువగా మనకి ఫోన్ హ్యాక్ అయిందని కానీ, అదేవిధంగా జాబ్ ఫ్రాడ్స్, ఉద్యోగాలు ఇప్పిస్తారని మోసం చేయటం, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటే వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి ఎక్కువ లాభాలు వస్తాయని. ఇవే కాకుండా మీకు ఆధార్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఏపీకే ఫైల్స్ పంపించి వాళ్ళని మోసం చేయటం. ఇదే కాకుండా మా ఫోన్ హ్యాక్ అయిపోయిందనే కంప్లైంట్స్ కూడా ఎక్కువ ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక సైబర్ వల్ల వ్యక్తి మీ దగ్గరికి వస్తే ఏం చేయాలి? ఆ తర్వాత ఏంటి ప్రాసెస్ ఏంటి? మొదటగా ఎవరైతే సైబర్ నేరానికి గురయ్యానని చెప్పేసి అనుమానం రాగానే మొట్టమొదటిగా వాళ్ళ యొక్క 1930 కానీ కాల్ చేయొచ్చు, లేదంటే cybercrime.gov.in ఈ యొక్క సైట్లో వెళ్ళి ఏ విధమైనటువంటి వాళ్ళకి ఈ యొక్క సైబర్ నేరానికి గురయ్యారు, ఎట్లా గురయ్యారు అని కొన్ని వివరాలు అడుగుతారు. 1930 కాల్ చేస్తే మనకి ఎగ్జిక్యూటివ్ ఉంటాడు, ఆయన వివరాలు అడిగి రాసుకుంటాడు. ఒకవేళ ఇన్ కేసు 1930 కానీ కాకపోతే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఉంటే సైట్లోకి వెళ్ళి మీరు ప్రశాంతంగా ఆ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అవన్నీ కూడా నోట్ చేస్తే ముందు అదైతే ఇది ఇంటిగ్రేటెడ్ వెబ్సైటు, ఆ వివరాలన్నీ దాంట్లో నోట్ అయ్యి ముందు ఎవరైతే సైబర్ ఫ్రాడ్స్టర్ ఉన్నాడో వాడి అకౌంట్స్ అవన్నీ కూడా హోల్డ్ చేయడం జరుగుతుంది. సరే, ఇటీవల ఈ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇంకో పక్క బ్యాంకింగ్ రంగంలో కూడా అనేక సైబర్ నిర్ణయాలు పడుతుంది. ఏంటి సార్ ఈ బ్యాంకింగ్ కానీ ఈ ఉద్యోగాలు ఇప్పిస్తాను కానీ మీకున్న అవగాహన ఏంటి, ఏం చెప్తారు? ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుంటాయంటే అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఇవాళ రేపు. ఈ బ్యాంక్ అకౌంట్స్ లోగోతో, ఆ బ్యాంక్ లోగో, ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ బ్యాంక్ అయితే యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంక్ అయితే ఎస్బీఐ బ్యాంకు, ఈ బ్యాంకు లోగోతో మీకు ఒక వాట్సాప్లో ఒక ఏపీకే ఫైల్ వస్తుంది. ఏపీకే అంటే అప్లికేషన్ ఫైల్ అనమాట. ఆ ఫైల్ వచ్చి ఎమ్మటే మీకు ఒకళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఈ యొక్క అప్లికేషన్ మీ యొక్క బ్యాంక్ అకౌంటు ఆధార్ అప్డేట్ కాలేదు, లేదంటే మీ యొక్క ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ కూడా ప్రాపర్గా లేవు, ఒకవేళ ఇట్లా కానీ మీరు కానీ అప్డేట్ చేయకపోతే మీ అకౌంటు సీజ్ అయిపోద్ది అని చెప్పేసి మిమ్మల్ని తొందరపెట్టి ఏదైతే ఫోన్లోకి వచ్చిన అప్లికేషన్ ఫైల్ ఉందో అప్లికేషన్ ఫైల్ని ఇన్స్టాల్ చేసుకోమంటారు. అప్లికేషన్ ఫైల్ పైకైతేనేమో ఎస్బీఐ కానీ ఏదో రకరకాలు కనిపిస్తుంది, కానీ దాన్ని హిడెన్గా దాని సాఫ్ట్వేర్ వేరే ఉంటుంది. వన్స్ మీరు కానీ దాన్ని క్లిక్ చేస్తే మీ ఫోన్ మీ చేతిలోనే ఉంటుంది, కానీ దాని కంట్రోల్ అంతా కూడా ఎవరైతే ఫ్రాడ్స్టర్ దాన్ని ఆపరేట్ చేస్తున్నాడో వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇవాళ రేపు ఫోన్లోనే అన్ని రకాల డీటెయిల్స్ ఉంటున్నాయి, మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ బ్యాంకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఓటీపీలు అన్నీ కూడా దాంట్లోనే పెడుతున్నారు. ఇంకా కొంతమంది అమాయకులైన ప్రజలైతే ఏం చేస్తున్నారంటే ఆ డెబిట్ కార్డులు, ఓటీపీలు, పాస్వర్డ్లు అన్నీ కూడా మర్చిపోతామని ఫోన్లోనే సేవ్ చేసి పెట్టుకుంటున్నారు. సో ఆటోమేటిక్గా ఒకసారి ఫోన్ వాడి చేతిలోకి వెళ్ళిపోయిందంటే మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇట్లాంటివి చేయకూడదు. రెండోది జాబ్ ఫ్రాడ్స్. జాబ్ ఎలా ఉందంటే మీకు ఇవాళ రేపు పలానా టైంలో జాబు మీకు ఇస్తాము, ఇంత రోజుకి ఇంత ఉంటుంది, లేదంటే నెలకి ఇంత అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఒక అప్లికేషన్ ఒక ఫైల్ పంపిస్తారు. ఆ ఫైల్లో మీ డేటా అంతా కూడా మీ ఆధార్ డీటెయిల్స్, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పి అవన్నీ ఫిలప్ చేసి ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పండి అంటారు. ఇదన్నీ బ్యాక్గ్రౌండ్లో మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి మీ పేరు మీద ఇంకా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాడు. మీరు ఒకసారి తెలియక ఓటీపీ ఇవ్వగానే మీ బ్యాంకులోంచి అమౌంట్లు పోయే అవకాశాలు ఉన్నాయి. ఇటు వల్ల వ్యాపారస్తులు అనేక యాప్స్ కానీ వెబ్సైట్లో కూడా ఇటు లక్షల్లో ఇటు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మళ్ళీ తీరా చూసినట్టయితే వాళ్ళ డబ్బులు రావడం లేదు, డ్రా కావడం లేదు. ఏంటి సార్ ఇది? ఇది మోసం ఎలా జరుగుతుందంటే వాళ్ళ ఒక ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారంటే ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేస్తారు. దాంట్లో మీకు ఇనీషియల్గా చాలా లాభాలు వచ్చినట్టుగా ఫస్ట్ 1-2 ట్రాన్సాక్షన్లో చిన్న అమౌంట్లు, మీరు ఒక ఉదాహరణకు ₹1000 వేయగానే నెక్స్ట్ డేనే దాన్ని 1500 చేసి మీకు రిటర్న్ కూడా చేస్తారు. ఒకసారి ఏదైతే ప్రజలు ఏం చేస్తారంటే తెలియక ఫేక్ వెబ్సైట్ని గుర్తించక లాభాలు వస్తున్నాయి అని చెప్పేసి కొంచెం అత్యాశతో ఎక్కువ అమౌంట్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేయటం. ఆ వెబ్సైట్లో అయితే వాళ్ళు మెయింటైన్ చేసే వెబ్సైట్ కాబట్టి అది ఏ విధమైనటువంటి దాంట్లో మీకు లాభాలు చూపిస్తారు. ఆ విధంగా ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఎక్కువగా డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు. అట్లా అత్యాశకు పోకుండా ఏ సైట్ అయినా సరే అది జెన్యూన్ సైటా లేదా, ఇన్వెస్ట్మెంట్ అంటే ఖచ్చితంగా సెబీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని పర్సనల్గా మాట్లాడిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏదైనా సరే సెబీ రిజిస్టర్ అయినటువంటి వాటిలోనే ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయాలి.
ఇంకో పక్క ఈ సిమ్ కార్డు ప్రతి ఒక్కరు వాడుతున్నప్పుడు సిమ్ ఫోన్స్, ఈ సిమ్ కార్డులలో కూడా అనేక సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి. మీకు వచ్చినట్టే ఈ యొక్క అప్డేట్స్ ఏంటి? ఈ సిమ్ కార్డులతో ఎటువంటి నేరాలు జరుగుతున్నాయి? సిమ్ కార్డ్సు ఇవాళ రేపు ఏమవుతుందంటే మనం వెండర్స్ ఎవరైతే ఉంటున్నారు ఎక్కడైతే ఎయిర్టెల్ కానీ ఏదన్నా జియో కానీ మనం తీసుకునేటప్పుడు ఒకసారి మనం మన ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇచ్చి మనం తీసుకుంటున్నాం. వాళ్ళు వెండర్స్ ఏం చేస్తున్నారంటే మన ఐడెంటిటీ ప్రూఫ్స్ని వాడుకొని వేరే వాళ్ళకి ఫ్రాడ్స్టర్స్ కూడా కొన్ని చోట్ల ఈ యొక్క సిమ్స్ ఇవ్వటం జరుగుతుంది. సో మన పేరు మీద సిమ్ వేరే వాడికి ఇష్యూ అయి ఉంటుంది, అది వాళ్ళు వాడుతూ ఉంటారు, దాన్ని నేరానికి కూడా రేపు మనం వాడే అవకాశం ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ఐడెంటిటీ ఇచ్చేటప్పుడు మాస్క్డ్ ఐడెంటిటీ ఇవ్వండి, లేదంటే ఆ ఐడెంటిటీ మీద క్లియర్గా రాసి డేట్ వేసి ఆ ఐడెంటిటీని మాత్రం ఇవ్వండి. అంటే ఇక్కడ వినియోగదారుడు దాన్ని ఎలా గుర్తించాలి? ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక సిమ్ ఉంటుంది, కానీ తీరా చూస్తే 4-5 సిమ్ములు ఉంటున్నాయి. ఇప్పుడు ఆ వ్యక్తికి ఎన్ని సిమ్ములు ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దీనికి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఒక సైట్ ఉందండి, sancharsati.com అని చెప్పేసి. ఆ sancharsati.comలోకి వెళ్ళి మీరు కానీ ట్యాబ్స్ ఉంటాయి, దాంట్లో మీ పేరు మీద మీ మొబైల్ నెంబరు మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఇష్యూ అయి ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా, మీరు దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఒకసారి చూసుకున్నాక మీరు వాడే సిమ్ కాకుండా మిగతా సిమ్లన్నింటిని కూడా మీరు బ్లాక్ చేయొచ్చు. దాంట్లోనే రిపోర్ట్ చేస్తే ఇమీడియట్గా ఆ యొక్క సిమ్స్ అన్నింటిని కూడా బ్లాక్ చేస్తారు. sancharsati.com గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అండి. ఇటీవల వాళ్ళు ఫోన్ చేసి మీకు ఇట్లాగా మీరు మొన్న హాస్పిటల్లో చేరారు కదా, దానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ బిల్లు వచ్చింది, దానికి సంబంధించిన మీరు ఈ యొక్క వివరాలన్నీ కూడా మీరు నోట్ చేస్తే కానీ మీకు ఆ అమౌంట్ పడవని, లేదంటే మీకు లోన్ శాంక్షన్ అయింది, అగ్రికల్చర్ లోన్ స్టార్ట్ అయింది, బ్యాంక్ నుంచి మాట్లాడతాం, మీరు కానీ ఈ యొక్క ఆధార్ కార్డు వివరాలు మీ బ్యాంక్ వివరాలు అయిన ఇస్తే మేము ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి అమాయకులైన ప్రజల్ని చాలా మోసం చేస్తూ ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ బ్యాంకు కూడా ఏ గవర్నమెంట్ ఆఫీస్ కూడా ఏ విధమైనటువంటి ఫోన్లు చేయరు. ఒకవేళ చేసినా కూడా మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ ఓటీపీ అడిగారంటే మటుకు ఖచ్చితంగా అది మోసగాడని గుర్తించండి. ఓటీపీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి షేర్ చేయకూడదు. అది గుర్తుపెట్టుకుంటే 90% సైబర్ నేరాలను అరికట్టచ్చు. సో ఇది మొత్తానికైతే సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఇటు అప్రమత్తంగా ఉండాలి. ఇటు ఓటీపీలు వచ్చి ఓటీపీ అడిగితే ఎవరికి చెప్పకూడదని కూడా అయితే ఇక్కడ ఒంగోలులోని సిఐ సూర్యనారాయణ గారు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు చంటితో జయరాం, బిగ్ టీవీ ఒంగోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.